విజయ్ దేవరకొండ ఇప్పటి వరకు టాప్ డైరెక్టర్ తో సినిమాలు చేయలేదు. అందరూ మీడియం రేంజ్ అప్కమింగ్ డైరెక్టర్లతోనే సినిమాలు చేశారు. అయితే అప్పుడెప్పుడో 3 ఏళ్ల క్రితం సుకుమార్ తో విజయ్ దేవరకొండ సినిమా అనౌన్స్ చేసిన పుష్ప అడ్డు రావడంతో ఆ సినిమాకి బ్రేక్ పడింది. మరి మళ్ళీ సినిమా స్టార్ట్ అవుతుందని క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. మరి విజయ్ దేవరకొండ పుష్ప సినిమా మొదలయ్యేదెప్పుడో? స్టార్ డైరెక్టర్ సుకుమార్, విజయ్ దేవరకొండ కలిపి ఫాల్కన్ ప్రొడక్షన్స్ అనౌన్స్ చేసిన సినిమా ఇక లేనట్టే అని దాదాపు ఫిక్స్ అయిపోయారు ఫ్యాన్స్. అలాంటిది సినిమా గ్యారెంటీగా ఉంటుందని ఫుల్ క్లారిటీ ఇచ్చారు ప్రొడ్యూసర్. అసలు ఇప్పటికే సినిమా చేయాల్సిందని, కానీ అటు సుకుమార్ ఇటు విజయ్ దేవరకొండ సినిమాలతో బిజీగా ఉండడంతో లేట్ అవుతూ వస్తోందని విజయ్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్ చెప్పారు ఫాల్కన్ ప్రొడ్యూసర్లు. స్టార్ డైరెక్టర్ సుకుమార్, రౌడీ హీరో విజయ్ కలిసి కోవిడ్ పీరియడ్ లో అనౌన్స్ చేసిన ఈ సినిమా పుష్పకి ముందే తెరకెక్కాల్సింది. అయితే కొన్ని కారణాలతో పోస్ట్ పోన్ అయింది. మరి సినిమా వచ్చేదెప్పుడు అంటే 2027 అని చెబుతున్నారు నిర్మాతలు. ప్రస్తుతం సుకుమార్ లైనప్ లో ఉన్న పుష్ప 2 ఆల్రెడీ చరణ్ తో అనౌన్స్ చేసిన సినిమా కంప్లీట్ అయ్యాక విజయ్ దేవరకొండ సినిమా మొదలవుతుందని క్లారిటీ ఇచ్చారు. సుకుమార్, విజయ్ దేవరకొండ సినిమా గురించి ఆల్మోస్ట్ జనాలు మర్చిపోతున్న టైంలో ఈ క్రేజీ కన్ఫర్మేషన్ వచ్చేసరికి అసలు వీళ్ళిద్దరి కాంబినేషన్ లో తెరకెక్కబోయే సినిమా ఎలా ఉంటుందో, ఏ జానర్లో తెరకెక్కబోతోందో అని అప్పట్నుంచే డిస్కషన్స్ మొదలయ్యాయి. నిజానికి అనౌన్స్ చేసినప్పుడు సుకుమార్ విజయ్ తో ఆర్యా 3 చేస్తారన్న రూమర్స్ వచ్చాయి. మరి విజయ్ తో తన స్టైల్ లవ్ స్టోరీ చేస్తారా, లేక ప్రస్తుతం పాన్ ఇండియా రేంజ్ సినిమాల్ని తెరకెక్కిస్తున్న సుకుమార్ ఆ స్టైల్లో విజయ్ ని డిఫరెంట్ గా చూపిస్తారా అన్నది మాత్రం వెయిట్ చేసి చూడాల్సిందే. అయితే విజయ్ కి సుకుమార్ సినిమాతో రౌడీ హీరో ట్యాగ్ మాత్రం మారిపోతుంది అంటున్నారు జనాలు. ప్రస్తుతం స్పై యాక్షన్ మూవీ చేస్తున్న విజయ్ ఆల్రెడీ కమిట్ అయిన 3 సినిమాల్ని కంప్లీట్ చేశాక సుకుమార్ సినిమా కోసం అవైలబుల్ గా ఉండడానికి ప్లాన్ చేస్తున్నారు.